హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అల్లు అర్జున్ ఒక స్టేజ్ పైన అంటే ఆ మూవీ ప్రమోషన్స్కి వచ్చి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. నాకు నచ్చితే వస్తా, నచ్చితేనే చేస్తా అని చెప్పేసి. సో దాన్ని ఉద్దేశించి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్ చేశారు. మరి దానికి సంబంధించి ఆయన విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అల్లు అర్జున్ ఉద్దేశించి అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ టైంలో బన్నీ ఎక్కడికి వచ్చారు, ఏం చేశారు, ఎవరిని ఓటేయమని అడిగారు అనేదాన్ని. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సో ఆయన అంటే కావాలని మాట్లాడకపోయినా అవి కొన్ని సింక్ అవుతున్నాయి. అంటే పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి సంబంధించి నాకు నచ్చితే వస్తా, నచ్చితే చేస్తా అని కామెంట్ చేశారు అల్లు అర్జున్. వాటిని ఉద్దేశించి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించిన ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్స్ చేశారు. అసలు ఆయనకంటూ ఫ్యాన్స్ ఉన్నారా? వాళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆయనే అన్నట్టుగానే అందరూ చూస్తారు. ఆయనకి అసలు ఫ్యాన్సే లేరు, ఆయన అనుకుంటున్నాడు, భ్రమలో ఉన్నారు అని కామెంట్స్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ వీడెవడో వాగాడు, పిచ్చి షెట్టో ఏం షెట్టో మరి ఏదో పిచ్చి షెట్టిగాడు. వీడెవడో వీడికన్నా తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మామూలుగా అడుగుతున్నా, వాడెవడో వాడికన్నా తెలుసా? కనీసం వాడికి కూడా తెలియదు వాడెవడో. అలాంటోడు కూడా వచ్చి బన్నీకి అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు, ఆయన అసలు ఎవడు ఏడు నుంచి వచ్చాడు, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా, అసలు ఏం మాట్లాడతాడు? వీడికి ఏంటి సంబంధం అసలు? ఇక్కడ అసలు జరిగిన ఇష్యూలో వీడికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఎక్కడో ఎవరో ఫ్రెండ్ పిలిచాడు, ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, ఆ ఫ్రెండ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వెళ్ళేవాడే, ఆ ఫ్రెండ్ జనసేన నుంచి పోటీ చేసినా వెళ్ళేవాడే. బన్నీ వెళ్ళింది ఫ్రెండ్ కోసం, పార్టీ కోసం కాదు. ఈ క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ అదే శిల్ప రవికిషోర్ జనసేనలో ఉన్నా కూడా వెళ్ళేవాడే కదా బన్నీ. అప్పుడు మీకు ప్రాబ్లం వచ్చేది కాదే. అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చేది. ఏమని, పవన్ కళ్యాణ్ కోసం రాకుండా జస్ట్ మా పార్టీలో ఉన్న ఎవరో ఒకటి కోసం వెళ్ళావా నువ్వు, పిఠాపురం కదా నువ్వు రావాల్సింది అని. సరే ఏదో ఒకటి. నిన్న బన్నీ ఏదో చిన్న క్లారిటీ ఇచ్చాడు. తనకు సంబంధించిన విషయమే తను చెప్పుకున్నాడు. దాన్ని ఈయన తీసుకొచ్చి అసలు ఈయన ఫ్యాన్స్ అంటే ఎక్కడున్నారు, అందరూ మెగా ఫ్యాన్సే అని అన్నాడు. ఈ పిచ్చి శెట్టి గడికి మళ్ళీ చెప్పాలింది ఏంటంటే, వీడు ఎవడైతే అంటున్నాడో ఎగ్జాంపుల్ గా పలానా ఫ్యాన్స్ ఉన్నారు అని, ఆ పలానా ఫ్యాన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఆ పలానా హీరోలు కూడా తెలుగు రాష్ట్రాలు దాటితే అడ్రస్ ఉండరు, ఎవరికి తెలియదు. సీరియస్ గా చెప్పాలంటే బన్నీకి సరే తెలుగులో మీ ఫ్యాన్స్ నే ఉద్దేశించి మీ ఫ్యాన్స్ వల్లే ఎదిగాడే అనుకుందాం, స్టాంప్ వేసేద్దాం, ఓకేనా? మీ ఫ్యాన్స్ వల్లే ఎదిగాడు. మరి కేరళలో ఎలా ఎదిగాడు? వీళ్ళందరూ వెళ్ళి కేరళలో కూడా సినిమాలు తీసి మా బన్నీ అని చెప్పేసి వస్తే అక్కడ ఎదిగాడా? మళ్ళీ హిందీలో ఎలా ఎదిగాడు? ఈయన వెళ్ళి హిందీలో వాళ్ళందరికీ సిఫార్సు చేసి నా తర్వాత తరం ఇతనే, మీరు ఇతను ఆదరించండి అని చెప్పేసి ఏమన్నా వచ్చాడా? కన్నడలో ఎలా ఎదిగాడు? అలాగే తమిళ్లో ఎలా ఎదిగాడు? కేరళలో అయితే అసలు అక్కడున్న స్టార్ హీరోస్ కంటే బన్నీకి ఒక మెట్ ఎక్కువే. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారు? ఈయన డాన్స్ ఓన్ చేసుకున్నారా, ఈయన యాక్టింగ్ ఓన్ చేసుకున్నారా, ఈయన వే ఆఫ్ థింకింగ్ అంటే ఆయన పర్సనాలిటీని ఓన్ చేసుకున్నారా, లేకపోతే పలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడని ఓన్ చేసుకున్నారా? అంతే కదా. ఈ పిచ్చి శెట్టిగాడు ఎవడైతే వాగాడో వీడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏదో భజన చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఈ బేవర్స్ గాడు ఇంకో పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి భజన చేసేవాడు. ఎంత కాదన్నా వీడు ఒక రాజకీయ నాయకుడు అండ్ వీడుందే ఒక అడ్రస్ లేని పార్టీలో చెప్పుకుంటున్నాడు. 21కి చేస్తే 20 వచ్చాయి, అది ఇది, మీ నాన్నని ఎంపీగా నువ్వు గెలిపించుకోలేకపోయి ఎందుకురా నీకు చెత్త అంతా? నువ్వెవడని అసలు? నువ్వెవడు మాట్లాడడానికి? దేని గురించి మాట్లాడడానికి చెప్పనా? సింపుల్ గా ఈ పిచ్చి చెట్టుగాడు ఎందుకు మాట్లాడాడు? వాడంటే వాడికి కూడా తెలియదు, వీడికంటే ఒక అడ్రస్ లేదు. కాబట్టి ఇప్పుడు వాడంటాడు, వాడు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి బన్నీని టార్గెట్ చేసి సొంత పార్టీలో మార్కులు కొట్టడానికి చూస్తున్నాడు. ఇదొక వాదన. నెక్స్ట్, సొంత పార్టీలో మార్కులు కొట్టడానికి వీడు ప్రయత్నించేదేంటి? ఆ సొంత పార్టీ హెడ్లే వీడి చేత ఒరే నువ్వు వాగురా కాసేపు అని చెప్పేసి ఇతనికి స్క్రిప్ట్ ఇచ్చి ఇతనితో చేయించారని కూడా ఇంకో వాదన ఉంది. ఇలాంటివి ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎంతమంది ఎన్నిసార్లు ఏమన్నా మెగా ఫ్యాన్స్ లేని బన్నీ ఎక్కడ, మెగా ఫ్యాన్స్ లేని బన్నీ ఎక్కడ? దానికి ఒకటే ఆన్సర్. మెగా ఫ్యాన్స్ ఉన్నా లేకున్నా బన్నీ పాన్ ఇండియా స్టారు. మెగా ఫ్యాన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. దేశమంతా లేరు, ప్రపంచమంతా లేరు. ప్రపంచమంతా దేశమంతా బన్నీని ఇష్టపడింది, బన్నీలా చూసింది. అల్లు అర్జున్ లా చూసే ఇష్టపడ్డారు, అల్లు అర్జున్ లా చూసే తన వెనకాల ఫాలో అయ్యారు, అల్లు అర్జున్ లా చూసే తనని హీరోని చేశారు. అంతే, అది వీళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ ఈ పిచ్చి శెట్టి గారు ఎవడైతే ఉన్నాడో, ఈ అడ్రస్ లేని పిచ్చి శెట్టి గారు, తాడేపల్లి కూడా ఎమ్మెల్యే, వాడు ఎవడైతే మనకి ఎందుకు, వాడికి వాగాల్సిన అవసరం లేదు. ఆ తాడేపల్లి గూడెం గురించి మాట్లాడుకు చావచ్చు కదా, బన్నీ ఎందుకు అవసరమా వీడికి ఇప్పుడు టైం కానీ టైం. సో ఎవరో ఛానల్ సంబంధించిన వాళ్ళే వీళ్ళు మైక్ పెట్టి దాని గురించి మీరేమంటున్నారని అడిగారు. నాకు నన్ను ఇలాంటివి అడగండి, నేను రాజకీయ నాయకుడిని, నేను ఇక్కడ ఎలగబెట్టాల్సిన బోల్డర్లు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ పట్టించుకునేంత తీరిక తాపిక మీకు చెప్పాలన్న కోరిక నాకు లేదని వాడు చెప్పితే సంతోషంగా ఉండేది కదా. పని కట్టుకొని ఈ సన్నాసి ఇవన్నీ గురించి వాగడం ఎందుకు, వీడికి ఏం అవసరం. అసలు యాక్చువల్లీ ఒకవేళ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు వింటే కూడా చూసినా కానీ అర్థమవుతుంది. సో ఆయన ఏంటంటే ఆ మాటలు కొంచెం డబుల్ మీనింగ్ లానే ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ కి పాస్ట్ సిచ్యువేషన్ కి సింక్ అయ్యే విధంగా ఉన్నాయి. సింక్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, చేసుకున్న వాళ్ళు సరే ప్రజెంట్ కోసం సుకుమార్ వాళ్ళ వైఫ్ ని ఉద్దేశించే మాట్లాడారు. నేను మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాను, సో సుకుమార్ ఎలాగో వస్తారు కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటది, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడుగుతాను అని అన్నారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పారు. దాన్ని ఉద్దేశించి కంటిన్యూలో నాకు నచ్చితే చేస్తా, నాకు నచ్చితే వస్తా. ఎక్కడికి వస్తా, నిన్ను ఎవడు పిలిచాడు, నిన్ను మేము రమ్మన్నావా అని అన్నాడు. యాక్చువల్గా ఆయన వెళ్ళింది ఎక్కడికో, పిలిచిన వాళ్ళు పిలుచుకున్నారు. వీడు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత, వీడిని పిలవమని ఎవరు అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి, ఇప్పుడు బన్నీ చేసింది ఆయన లింక్ చేసుకుందాం. పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ కి 2 అర్థాలు వస్తాయి. ఒకటి, 40 ఏళ్ల క్రితం బన్నీ పుట్టక ముందు అడవులు బాగుండేవి, 40 ఏళ్ల తర్వాత బన్నీ పుట్టిన తర్వాత సర్వనాశనం అయిపోయాయి అని చెప్పాడు. అంటే ఇంకోటి, బన్నీని వదిలేద్దాం. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం సినిమా హీరోలు ఇలా ఉన్నారు, 40 ఏళ్ల తర్వాత సినిమా హీరోలు ఇలా ఉన్నారు అని చెప్పాడు కదా. అంటే సినిమా హీరోల వల్లే అడవులు నాశనం అవుతున్నాయి, సినిమాల వల్లే అడవులు నాశనం అవుతున్నాయి అని చెప్పాడు. ఈ సినిమా నుంచి ఎదిగిన మంత్రి, సినిమా వల్లే అడుగులు నాశనం అయిపోతున్నాయి. కరెక్ట్ గా ఈయన పాజిటివ్ ఎలిగేషన్ అదేగా, బన్నీని వదిలేద్దాం, ఏ హీరో అని ఉండని, ఆయనే ఉండని, సినిమా వల్లే అడుగులు పాడవుతున్నాయని చెప్పాడు. ఇప్పుడు సినిమాని కూడా బ్లేమ్ చేశాడు కదా, తనకంత అవసరం ఏముంది అంటే. ఏ లాంగ్వేజ్ సినిమాని బ్లేమ్ చేస్తున్నాడు మళ్ళీ, తెలుగునే బ్లేమ్ చేస్తున్నాడా, హిందీ సినిమాని బ్లేమ్ చేస్తున్నాడా, బెంగాలీ సినిమాలను బ్లేమ్ చేస్తున్నాడా, మరాఠీ సినిమాని బ్లేమ్ చేస్తున్నాడా, కేరళ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాడా. నెక్స్ట్ ఇంకొకటి, ఆ కేరళ వాళ్ళు, ఈయనకి ఎప్పుడు ఈ కాపీ కొట్టడమే అలవాటు. కేరళ స్టోరీ చూసేసి ఈయన ఆంధ్రాలో మీ అమ్మాయిలు మిస్సింగ్ అని అంటాడు. ఇప్పుడేమో పుష్ప మీద పడ్డాడు. ఈయన ఫస్ట్ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మానేసి ఏ శాఖలు అయితే ఆయన కేటాయించారో ఆ శాఖల మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే ఆయనకి ఆ శాఖలకు కూడా మంచిగా ఉంటది, అవి డెవలప్ అవుతాయి. అన్ని శాఖలు వదిలేసి ఈ శాఖ పాడైంది సినిమా వల్లే, ఈ శాఖ పాడైంది సినిమా, ఇటు అసలు డిప్యూటీ సీఎం అనే పదవి క్రియేట్ చేసింది కూడా సినిమా వల్లే అని చెప్తాడు రేపు. అలా ఉంది పరిస్థితి. సినిమాలను కొంచెం దూరంగా పెట్టమని చెప్పండి, లేదా సినిమాలే చేసుకో, అవన్నీ వదిలేసేమని చెప్పు. ఇటో 2 పడవల్లో కాలేసి, ఇటో కాలు అటో కాలేసి, ఇట్లాగే ఉంటాయి. సినిమాలోకి రాజకీయాలు వస్తాయి, రాజకీయాల్లోకి సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఆయన మాట్లాడింది చూడు, అక్కడ అడవికి ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, వాళ్ళు సినిమాలో ఉన్నప్పుడే సినిమా గురించి మాట్లాడతారు, రాజకీయాలకు వచ్చాక రాజకీయాల గురించి మాట్లాడతారు. అర్థమైందా? ఈయన అడవి సదస్సు, అడవికి సంబంధించిన సదస్సు, నువ్వు అడవుల గురించి మాట్లాడరా అని చెప్పేసి కూర్చోబెడితే వచ్చి ఆ సినిమాల వల్ల అడవులు నాశనం అవుతున్నాయి, సినిమా హీరోలే నాశనం చేస్తున్నారు, అసలు సినిమా అనేది లేకుంటేనే అడవులు బాగుంటాయని చెప్పుకొచ్చాడు. దేనికి నీకు ఇప్పుడు సినిమా ఎందుకు వచ్చింది మధ్యలో? అండ్ ఈయన వాగిన ఈ పిచ్చవాగుడికి వీళ్ళందరూ సూపర్ సార్, మీరు బాగా చెప్తారు, చాలా బాగా చెప్పారు సార్ మీరు అని వీళ్ళందరూ, ఆయన చెప్పింది కరెక్టే, మీకే సరిగ్గా అర్థం కాలేదని చెప్పేసి మీ వినడం తప్పు, మీరు అర్థం చేసుకునే విధానం తప్పని మళ్ళీ భజన. సరే, ఇంతమంది ఇది చేశారు కదా, నేను అల్లు అర్జున్ గారి మావ డిమాండ్ ఒకటి ఉంది. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారి మావ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే, నార్మల్ ప్రేక్షకులైనా సరే, వీళ్ళ డిమాండ్ ఏంటో తెలుసా? చిన్న డిమాండ్. నువ్వు సరే బన్నీ గురించి వాగలేదు, అడవి గురించే మాట్లాడావు అని నీ వాళ్ళు భజన చేస్తున్నారు. ఒక మాట చెప్పు, ఇక్కడ కొట్టు చేస్తున్నారు కదా మనుషులు. ఎంత కాదన్నా సరే, నువ్వు హీరోవా ఇంకేదన్నా వదిలే, షాడిస్ట్వా సైకోవా వదిలేసి, మనిషివే కదా. నువ్వు చేసిన ఒక వ్యాఖ్యకి కొంతమంది కొట్టుకు చేస్తున్నారు. చెప్పాలి కదా ఒక మాట, జస్ట్ ఎవరెవరే కొట్టుకు చావకంటారు, నా ఉద్దేశం అది కాదు. నేను ఇంకేదో అనబోతే ఇంకేదో లాగైంది, నీకు ఇంకేదో అర్థమైంది. అసలు బన్నీ ఇందులో లేనే లేడు, పుష్ప గురించి నేను మాట్లాడలేదు. ఒక క్లారిటీ నువ్వు ఇవ్వక, నీ ఇంకో అన్న ఇవ్వక, నీ అంతకు మించిన ఇంకో అన్న ఇవ్వక,
అందరినీ కొట్టుకు చావండి, చంపుకు చావండి, నేను అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తామన్నట్టు మీరు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తే జనాలే కాదు, ఇప్పుడు మిమ్మల్ని చూసి నీలంటం చూసి ఈ పిచ్చి చెట్టు గడి తయారయ్యాడు, ఈ పిచ్చి చెట్టుని చేసి ఇంకో పిచ్చి చెట్టు గడి తయారవుతాడు. అవుతారా? వీళ్ళందరూ కూడా కూర్చొని వాగుతా ఉంటారు. అవసరం ఏంది? ఇప్పుడు ఈయన రాజకీయాలు సినిమాకి సంబంధం లేకుండా ఈయన మాట్లాడుతుంటే ఈయన కింద పనిచేసే నాయకులు కూడా రాజకీయాలు వదిలే సినిమాల మీద పడ్డారు. రేపు ఆ పిచ్చి చెట్టు కూడా యాక్ట్ చేస్తాడేమో సినిమాలో ఏదైనా మంచి క్యారెక్టర్లో, చూడాలి. అలా ఉంది పరిస్థితి. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్స్ ని ఉద్దేశించి. సో మరి ఇంకెంతమంది ఇంకే విధంగా రియాక్ట్ అవుతారో? ఎంతమంది అయినా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పిచ్చి శెట్టి గాడు జస్ట్ వాడికి అంటూ ఒక అడ్రస్ క్రియేట్ చేసుకోవడానికి బన్నీ మీద పడ్డాడు, అంతే, సింపుల్. మనం తక్కువ పట్టించుకుంటే ఫైనల్లీ ఫ్యాన్స్ కొట్టుకుంటారు కానీ హీరోస్ అందరూ వాళ్ళు కలిసే ఉంటారు బయటికి. ఇక్కడ అలా లేదు, ఆ హీరోలే కొట్టుకు చావంటారు అని చెప్పి ఫ్యాన్స్ ముసగలుపుతున్నారు, ఉన్మాదుల్లా తయారయ్యారు. ఫైనల్లీ లాస్ట్ కి ఏమొస్తుంది అంటే ఈ హీరోస్ బానే ఉంటారు, వీళ్ళు కలిసి మాట్లాడుకుంటారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ అంతా కలుస్తారు, బయట కొట్టుకుని ఇది చేసేది ఇబ్బందులు పడేది ఫ్యాన్స్ మాత్రమే. సో ఫ్యాన్స్ వాళ్ళది ఎంత కొన్ని పర్సనల్స్ ఉంటాయి కాబట్టి అందరూ దొరకపోవడమే మంచిది. సో ఎవరు ఎక్కడుంటే అక్కడే మంచిది. హోప్ సో అందరూ సేఫ్ గా ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్.